వాహనదారులకు గుడ్ న్యూస్. ఫాస్టాగ్ ఈకేవైసీ గడువు పొడిగించిన కేంద్రం. సో మీరు చూసుకున్నట్లయితే వాహనదారులకు మరొక శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వాహనదారులకు శుభవార్త చెప్పింది. రహదారి టోల్ వసూలుకు సంబంధించి ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును అయితే పొడిగించింది. వాహనదారులు తమ ఫాస్టాగ్ అకౌంట్ను ఫిబ్రవరి 29 ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలని తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ కోసం గతంలో వేయించిన గడువు జనవరి 31తో ముగిసిందనమాట. దీన్ని మరొక నెల అయితే పొడిగించారు. సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా జాతీయ రహదారులపై సాఫీగా నిరంతరాయంగా టోల్ చెల్లింపు అనుభవం కోసం సకాలంలో కేవైసీ ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలు ఎలాంటి అవంతరాలు నివారించడానికి వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పారు. ఫిబ్రవరి 29 గడువులో కేవైసీ వివరాలను అయితే అప్డేట్ చేయాలని చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒకవేళ అప్డేట్ చేయడంలో విఫలమైతే ఫాస్టాగ్ అకౌంట్ పనిచేయకపోవచ్చు అని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు. కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వాహన యజమానులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పాను, వాటర్ ఐడి వంటి ప్రూఫ్స్తో సహా నిర్దిష్ట పత్రాలను సమర్పించాలని, అదనంగా ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లో కూడా వంటివి ఇవ్వాలని చెప్పేసి వీరైతే తెలియజేశారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం.